అందరికీ నమస్కారం. ఆగస్టు 13వ తారీఖు అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అన్ని వీడియోలు ఆదరిస్తున్నందుకు మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు. ప్రధానంగా మనిషి మరణించబోయే ముందు కానీ, జీవించి ఉన్నప్పుడు కానీ, లేదా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కానీ వారి అవయవాలను ఇతరులకు దానం చేసి వీరు మరణించినా సరే వారు అవయవాలను దానం చేసినటువంటి వ్యక్తి ద్వారా మరికొంతకాలం జీవించవచ్చు. అయితే ఈ అవయవ దానం అనేటటువంటిది ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవన విధానం వలన కానివ్వండి, యాక్సిడెంట్స్ వలన కానివ్వండి, అవయవ దానానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వ్యక్తి అవయవ దానం చేయటానికి ముందుకు వచ్చి తన అవయవాన్ని తను జీవించున్నప్పుడు కొన్నిసార్లు డొనేట్ చేయొచ్చు. లేదు మరణించిన తర్వాత తన అవయవాలను డొనేట్ చేస్తానని మనము రాసివ్వచ్చు అన్నమాట. అయితే ఈ అవయవ దానాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జీవన దానము అనేటటువంటి ఒక ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసింది. ఎవరైనా అవయవాలు దానం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో దీని ద్వారా మనం అవయవాలు దానం చేయొచ్చు. బ్రెయిన్ డెడ్ అయిపోయి మనిషి యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు బ్రెయిన్ పనిచేస్తున్నప్పటికీ ఆ అవయవాలను త్వరగా ఒక చోటు నుంచి మరొక చోటుకి చేర్చి అవసరమైనటువంటి 7, 8 మంది వ్యక్తులకు వాళ్ళ అవయవాలను దానం చేసే కార్యక్రమం కూడా ఉంది. ఆ అవయవాలను త్వరగా ఒక చోటు నుంచి మరొక చోటుకి అంటే అవసరమైన చోటికి రవాణా చేయటం కోసం గ్రీన్ కారిడార్ అనేటటువంటి ఒక వ్యవస్థను ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. అయితే ఈ అవయవ దానాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అవయవ దానము, కణజాల దాన చట్టము 2011 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో చేశారు. ఆ తర్వాత 2024లో ఈ చట్టాన్ని తిరిగి సవరించారు. ఫ్రాన్స్ దేశంలో 2017 సంవత్సరంలో అవయవ దానాన్ని కంపల్సరీ చేశారు. అంటే ప్రతి వ్యక్తి కూడా అవయవాలు దానం చేసి ఇతర పౌరులను ఆదుకోవాలని చెప్పి అక్కడ కంపల్సరీ చట్టం చేశారు. ఆ ఒక్క దేశంలో మాత్రమే ప్రస్తుతము కంపల్సరీ అవయవ దాన చట్టం అమల్లో ఉంది. అలా చేస్తున్నారు. ఇక అవయవ దానానికొస్తే మనకు 3 రకాలైనటువంటి అవయవ దానాలున్నాయి. చాలా మందికి 2 రకాలైనటువంటివే తెలుసు. ఒకటేమిటంటే జీవించి ఉన్నప్పుడు తమ అవయవాలు దానం చేయటం. ఉదాహరణకు నేను చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేయటం కాకుండా ఇప్పుడు ఉన్నప్పుడే ఒక కిడ్నీని దానం చేయటము, రక్తాన్ని దానం చేయటము, లేదా లివర్‌లో కొంత భాగాన్ని దానం చేయటము ఇలాంటి దానాలు చేయొచ్చు. అయితే రెండవ కేటగిరీకొచ్చే వరకు మనకు రెండవ కేటగిరీలో మనకున్నటువంటిదేమిటంటే జీవన్మతి దానము అని అంటాము. జీవన్మతి దానం అంటే మనము మరణించిన తర్వాత మన అవయవాలలో అనేక అవయవాలు ఇతరులకు దానం చేయొచ్చు. ఉదాహరణకు పెద్ద పేగులు, చిన్న ప్రేగులు, కార్నియా, చర్మము దాదాపు 200 అవయవాలు ఒక మరణించిన వ్యక్తి నుంచి తీసి ఇతరులకు దానం చేసేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరణించిన తర్వాత కూడా మన బాడీలోని అవయవాలు అనేక మందికి పనికొచ్చి వాళ్ళు కొంతకాలం జీవించేందుకు ఉపయోగపడే దానమే అవయవ దానం. ఈ 2 రకాలు కాకుండా మరొక మూడో రకమైనటువంటి దానం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఎక్కువ మందికి అవగాహన లేదు. అదేమిటంటే మరణించిన తర్వాత తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీలకు దానం చేయటం. అది ఆ పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్‌లో అనాటమీ అనేటటువంటి సబ్జెక్ట్‌లో ఉపయోగించుకోవటానికి అది ఒక టెక్స్ట్ బుక్‌గా పనికొస్తుంది. ఇంకా పరిశోధనలు చేసే పరిశోధకులకు ఇది ఈ పార్థివ దేహము ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి పార్థివ దేహాన్ని దానం చేయటం కూడా ఎంతో ముఖ్యమైనటువంటి విషయమే. అయితే మన దేశంలో ఉన్నటువంటి మతాలు, సాంప్రదాయాలు, మతాచారాలు అనేక కారణాల వలన మరణించినటువంటి వ్యక్తిని మనం అలా సజీవంగా ఉంచటానికి మరణించిన వ్యక్తిని అలా ఉంచటానికి వీల్లేదు కాబట్టి తప్పకుండా ఖననం చేయటమో,
లేదా పూడ్చిపెట్టటమో, లేదు వాళ్ళ మతాచారాన్ని అనుసరించి, వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి చేయాలని చెప్పి ఎక్కువ మంది మరణించిన తర్వాత పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు డొనేట్ చేయడానికి ముందుకు రావట్లేదు కానీ, కొంతమంది మేధావులు, బాగా బ్రాడ్ మైండెడ్ ఉన్నటువంటి వ్యక్తులు వారి మరణానంతరము వారి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీలకు డొనేట్ చేయటం జరుగుతుంది. కాబట్టి మనము అవయవ దానాలు చేసి ఇతరులకు కూడా కొంతకాలం బ్రతుకునివ్వటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి గుర్తించి ఆ విధంగా చేయటం అనేది చాలా ధన్యకరమని నేను భావిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.